మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కానీ రైతులు వాళ్ళందరూ మిస్ అయిపోయి ప్రతిరోజు వాళ్ళు ఆఫీసుల చుట్టూ తిరగడం అవుతుంది. ఎవరి సర్వీసులు ఇచ్చారు, అంతకు ముందు ఇచ్చారు. దాని కింద మీరు ఆల్రెడీ చేశారు. కొంచెం తొందరగా ఎందుకంటే మన పేపర్లో సాక్షిలు వేయించినారు. కుత్తా మనుషులమే దోచుకుందని చెప్పి పేపర్లో వేసినారు. దాని మీద మీరు ప్రత్యేకంగా ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే అది మిలిటరీ పట్ మీరు వచ్చిన డీటెయిల్స్ మేము కనుక్కుంటే మిలిటరీ పట్టాగా బోగస్ గా తయారు చేయించి కంప్యూటర్లు లేని టైంలో కంప్యూటర్ జనరేటెడ్ పట్టాలు అప్పుడు కంప్యూటర్లు లేవు కానీ అప్పుడు టైప్ తో ఇచ్చే వాళ్ళ అలాట్మెంట్ కానీ కంప్యూటర్ జనరేటెడ్ అలాట్మెంట్ లో పెట్టారు. ఇన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. వాటి మీద మీరు ప్రత్యేకంగా ఒకసారి చూడండి. అది ఆ పర్టికులర్ ఇష్యూ కూడా మీరు ఒకసారి ఎంక్వైరీ చేయండి. పేపర్లో వచ్చిన దాని మీద ఇలాంటివి మిలిటరీ పట్టాల బోగస్ చాలా ఉన్నాయి. దొంగ మిలిటరీ పట్టాలు తయారు చేసి కొన్ని నాకు తెలిసి ఒక 15-20 ఉన్నాయి ఒక మామిళ్ళపల్లి విలేజ్ లోనే. ఇవన్నీ కాకుండా వంకలు వాగులు దగ్గర 100 ఎకరాలు ఆక్యుపై చేసినారు ఒక చింతకొమ్మదిన్న మండలంలోనే. మనకు రీసెంట్ గా వాగుల మీద ఒకసారి మొత్తం ఆక్యుపై చేస్తున్నారు సార్. ఇంతకుముందు కూడా మీకు కూడా తీసుకొచ్చిన అవి ఒకటి చేయండి. ఇంకొకటి ఈ అన్అప్రూవ్డ్ లేఅవుట్స్ ఇవన్నీ అని చెప్పేసి రెవెన్యూ వాళ్ళు చాలా వరకు ఒక జూన్ లో జూలైలో రిపోర్ట్ ఇచ్చారు సార్. 230 crores ఫైన్ చేస్తున్నారు. అది ఎంతవరకు రికవరీ చేశారు? రికవరీ చేసింటే ఆ ఏరియాకే ఖర్చు పెట్టండి. ఎందుకంటే మాకు మున్సిపాలిటీ నుంచి మా కార్పొరేషన్ నుంచి మా 5 వార్డు రూరల్ ఏరియాలో ఏదైతే కమలాపురం కన్సిల్ వస్తాయో ₹1 దానికి స్పెండ్ చేయట్లేదు. బేసిక్ నెసెసిటీస్ కింద నేను మాట్లాడుతున్నాను. డ్రింకింగ్ వాటర్ అండ్ రోడ్స్ గురించే మాట్లాడుతున్నాను. లగ్జరీ గురించి మాట్లాడలేదు. ఎందుకనంటే అవును మొత్తం అవుతుంది కానీ బేసిక్ ఇక్కడ అవ్వట్లేదు. కనీసం ఆ ఫండ్స్ అన్న రికవర్ చేసి ఎక్కడైతే లేఅవుట్ చేసి ఆ ఫండ్స్ అన్న అక్కడ పెడతారేమో అని చెప్పేసి అవి ఎంతవరకు చేశారు. ఎందుకంటే మా ఇన్స్పెక్షన్ వచ్చి జూలైలో జూన్ సంథింగ్ జరిగింది. 30 కోట్లు రావాలని ఉంది. అది ఎంతవరకు జరిగింది? అట్లాగే భావన టౌన్షిప్ అని చెప్పేసి మీ దృష్టిలో కూడా ఉంటుంది సార్. అది లేని అసైన్మెంట్ ల్యాండ్ అని కలెక్టర్ గారు అంత ముందు ఇచ్చిన మళ్ళా దాన్ని ఫ్యాబ్రికేట్ చేసి అది 22A కింద డిలీట్ చేయించుకొని లాస్ట్ గవర్నమెంట్ లో ఒక ప్రణాళికబద్ధంగా చేశారు. దాంట్లో కూడా ప్రూఫ్స్ ఉన్నాయి. అన్ని సబ్మిట్ చేస్తాం మీకు. దాని అన్నిటి కూడా ఎందుకంటే ప్రజల్ని మోసం చేస్తా ఉన్నారు పూర్తిగా. దాంట్లో 30 ఎకరాల్లో 10 ఎకరాలు మాత్రమే పట్టా, 20 ఎకరాలు అసైన్ ల్యాండ్. అవి కూడా మీరు చేయండి సార్. ఇంకా ఇవి ఎట్లా ఇందాక ఆయన చెప్పాడు కాబట్టి మళ్ళీ మేము చెప్పాల్సిన అవసరం లేదు. రికార్డ్ ట్యాంపరింగ్స్ విపరీతంగా జరిగినాయి. అవన్నీ కూడా మళ్ళీ ఒకసారి మీకు అన్నట్లు మీరు సపరేట్ కూర్చుంటే 2-3 నెలలు అనుకుంటున్నారు. మీరు సపరేట్ కూర్చున్న ఒక 5-6 నెలలు పడుతుంది. బట్ ఒక ప్రణాళికబద్ధంగా చేయండి. ఎందుకంటే నెంబర్ ఆఫ్ రికార్డ్ ట్యాంపరింగ్ తప్పకుండా ఇవన్నీ చేస్తారని చెప్పి ఆశిస్తాను.